ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మేద్దామా? అవునక్క, ఇదేమి మనకు అలవాట్లు లేనిపన్నా. పిల్ల సాలిడ్గా ఉంది. ఇప్పుడు మన పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంది. సో పిల్లని అమ్మేసి ఆ డబ్బుతో స్టేట్ దాటి జంప్ అయిపోదాం. వచ్చిన డబ్బుతో మన సెటిల్మెంట్ని అక్కడ ప్లాన్ చేసుకుందాం అక్క. మనకి ఎక్కువ టైం లేదక్క. ఇక్కడే మనం తొందరగా డిసైడ్ అయితేనే సేఫ్ అయిపోతాం. లేదంటే నీకు డీల్ ఇచ్చిన వాళ్ళు సేఫ్ అవ్వడానికి నిన్నిరికించే ఛాన్స్ ఉంది. అక్కడే ఉండి నిద్రపోతున్నావా? వెళ్ళి చూడు. అది గాని మిస్ అయిందో నేనేం చేస్తానో నాకే తెలీదు. సరే రదన్ను, మనం ఎవడి కోసమో పనిచేయటమేంట్రా? ఏది చేసినా అది మన కోసమే అవ్వాలి. అదే కదా ప్రతి వాడి లాజిక్. ఏజెంట్తో మాట్లాడు. అక్క, మరి పిల్ల తల్లి ఏం చేద్దాం? లేపేద్దాం, దాంతో పనే ఉంది. అలాగే కాదు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కూడా. గుడ్ ఈవినింగ్ అర్జున్ సార్. మొన్న నేను ఇక్కడ ఒకరిని కొట్టాను. మీ బేరర్తో మిస్బిహేవ్ చేశాడు. అవును సార్. వాడి పేరేంటి? ధనుంజయ్ సార్. ధనుంజయ్. వాడు ఎక్కడుంటాడు? అడ్రస్ డీటెయిల్స్ ఏమి తెలియదు సార్. షట్. ఇంకా వాడి గురించి మీకేం తెలుసు? సార్, అతను రెగ్యులర్గా ఇక్కడికే వస్తుంటాడు. అతని పేరు తెలుసు. కస్టమర్స్ పేర్లు కనుక్కోగలం కానీ అడ్రస్ అడగలేం కదా సార్. ఓకే, చూడండి, వాడు ఇక్కడికి వస్తే ఇమీడియట్గా నాకు ఇన్ఫార్మ్ చేయండి.